హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షారన్ స్టోరీస్. ఈరోజు మా ఆఫీస్లో ఫ్యామిలీ డే అనమాట. సో మా పేరెంట్స్ని తీసుకొచ్చాను చెన్నైకి. మీరు ముందు రీల్స్లో చూసే ఉంటారు. ఒకవేళ చూడలేదంటే వెళ్ళి చూసేయండి. ఇది మా ఆఫీస్ అన్నమాట. పైనుండి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో మేము ప్రతిరోజు వస్తూ వెళ్తూనే ఉంటాము అని మా పేరెంట్స్ని తీసుకొచ్చాము. ఇయర్లీ ట్వైస్ ఇలా ఒక 2 days పెడతారనమాట. ఇలాగా లాస్ట్ ఇయర్ నేను తీసుకొని రాలేకపోయాను. సో అందుకే ఇయర్ తీసుకొద్దామని చెప్పేసి మా పేరెంట్స్ని తీసుకొచ్చాను. మా ఆఫీస్లో ఈ టవరే హైలైట్ అనమాట. మిక్కీ మౌస్ టవర్ అంటాం మేము. చాలా పొడుగ్గా ఉంటుంది. మాకు అందులోకి యాక్సెస్ ఉండదు. బట్ మేము వెళ్ళాలని ఎప్పటి నుండో అనుకుంటాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మా పేరెంట్స్ వచ్చారు, ఇంకా మొత్తం ఆఫీస్ తిరుగుదామని చెప్పేసి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. యూజువల్గా ఆఫీస్లో ఫొటోస్ అవన్నీ నాట్ అలౌడ్. బట్ ఈరోజు ఫ్యామిలీ డే కాబట్టి అసలు ఫుల్గా ఫొటోస్ వీడియోస్ మా వాళ్ళందరూ అస్సలు తగ్గలేదు. ఫుల్గా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. ఫొటోస్ తీయకూడదు ఆఫీస్లో, ఎందుకంటే సెక్యూరిటీ వైలెన్స్ అనమాట నార్మల్ వర్కింగ్ డేస్లో. బట్ ఈరోజు మేము చాలా తీసుకున్నాం. ఇంకా రాగానే ఇక్కడ ఐ క్యాంప్ అవుతుంది ఆఫీస్లోనే ఫ్రీగా. మా పేరెంట్స్కి చేయించాము. వాళ్ళకి ఆల్రెడీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని ఇంకా నేను కూడా చెక్ చేయించుకున్నా ఒకసారి, ఎందుకైనా మంచిదని చెప్పేసి. అసలు ఐ చూడండి ఎలా కనిపిస్తుంది అక్కడ ఎంత పెద్దగా. ఇంకా అది అయిపోయాక ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదంతా మా ఆఫీస్ అనమాట. ఇక్కడ పాండ్ ఇవన్నీ చాలా డెకరేటివ్గా ఉంటుంది. రోజు అలా క్లీన్ చేస్తూనే ఉంటారు. చాలా పెద్దది ఆఫీస్ యాక్చువల్లీ. ఇంకా ఈవెంట్స్ అవి పెట్టారు, చూసేద్దాం రండి అవన్నీ. ఇక్కడ మొత్తం డీజే డాన్స్లు అన్నీ పెట్టారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు చాలామంది. ఈ ఈవెంట్ మొత్తం మా ఇంటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం అందరిది పిల్లలవి చాలా పెట్టారనమాట ఈవెంట్స్. ఎందుకంటే అందరూ ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి, చిల్డ్రన్ ఉంటారు కదా, చాలా గేమ్స్ చాలా పెట్టారు. చూడండి చాలామంది ఆడుకుంటున్నారు. ఇంకా మా డాడీ కూడా ఆడతానని వెళ్ళారు. మా డాడీ కూడా ఇదేంటంటే మైండ్ గేమ్ అనమాట. అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏది పడుతుందో తెలియదు. సో మనం అలర్ట్గా ఉండి పట్టుకోవాలి దాన్ని. సో ఇలా చాలా ఈవెంట్స్ పెట్టారు. చాలా జాలీ జాలీగా అయిపోయాయి. మేము కూడా మా అన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాల్సింది అని చాలాసార్లు అనుకున్నాము. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళు వాళ్ళు. సో ఇక్కడ ఇంకా వచ్చేసారు. ఇలాగా చాలా చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి. ఇంకా అంటే మావి చాలా 6 blocks ఉంటాయి. ఈ 6 blocksలో 2 sides ఉంటుందన్నమాట ఖాళీ ప్లేస్ నడవడానికి. ఈ 2 sides చాలా గేమ్స్ పెట్టారు, చాలా ఈవెంట్స్ అయ్యాయి. ఇంకా ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఒక ఫుడ్ స్టాల్, ఒక 2, 3 ఫుడ్ స్టాల్స్ ఇలా పెట్టారు. సో ఎవరికి ఇంకా వెరైటీ ఫుడ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి అవి కూడా. ఇంకా ప్రతి దగ్గర కూడా లైన్గా ఇలాగా గేమ్స్ పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అయితే చాలానే ఉన్నాయి. చూడండి ఇవన్నీ మనకి ఏ బొమ్మ నచ్చితే అది మనం ఇక్కడ ఇలా పెయింటింగ్ వేయించుకోవచ్చు. ఇంకా డ్రాయింగ్ వేయించుకోవచ్చు, నెయిల్ ఆర్ట్స్ ఇవన్నీ చాలా పెట్టారు. సో ఇలా అనమాట. ఇది నేను వర్క్ చేసే బ్లాక్ అనమాట. చెప్పాను కదా బటర్ఫ్లై షేప్లో ఉంటుందని చెప్పేసి. రైట్ సైడ్ 3 blocks, లెఫ్ట్ సైడ్ 3 blocks ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ E5. సో ఇలాగా ఈచ్ బ్లాక్కి బేస్డ్ ఆన్ ది బ్లాక్ 5 to 8 floors ఉంటాయన్నమాట. ఈ బ్లాక్కి 7 floors. నేను ఈ బ్లాక్లోనే వర్క్ చేస్తాను. సో మా పేరెంట్స్కి చూపించడానికి తీసుకొచ్చాను ఇక్కడికి అనమాట. సో చూస్తున్నారు అందరూ ఇంత పెద్ద ఆఫీసా అని. సో ఇదంతా నార్మల్ గార్డెన్ ఏరియాలా ఉంటుంది. ఇవన్నీ క్యాంటీన్ సైడ్స్. నేను ఇంకా చూపించలేదు, క్యాంటీన్స్లోకి మేము వెళ్ళలేదు. బయటనే అంటే ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టారని చెప్పా కదా, అక్కడే కొంచెం ఫుడ్ అది టేస్ట్ చేసాము. ఇదంతా నార్మల్గా వాక్ చేస్తూ ఉంటాము ఈవినింగ్ టైంలోని, లంచ్ టైంలో వచ్చినప్పుడు. సో ఇటు సైడ్ కూడా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చిన్నపిల్లల కోసం ఇలా టెడ్డీ బేర్స్, స్నో బాల్స్ ఇలా చాలా పెట్టారనమాట. చూడండి ఇక్కడ నుండి మా టవర్ బిల్డింగ్ ఎంత బాగా అనిపిస్తుందో. ఈ వ్యూ బాగుంటుంది అనమాట. ఇలాగా ఇది మా బాండ్. ఇక్కడికే వచ్చి రిలాక్స్ అవుతుంటాము ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని. మా మమ్మీ ఏమో ఇక్కడ స్టోన్స్ తీసుకొని అగ్గి తీద్దామని కొడుతుంది. దాంతో అగ్గి రాదమ్మా అంటే వస్తుంది అంటుంది. సో ఇది అగ్గి వచ్చే రాళ్ళు కాదు, నార్మల్గా డెకరేటివ్కి పెడతారనమాట కింద గ్రాస్లో ఇలా అనమాట. ఇంకా
మొత్తం ఆఫీస్ అంతా తిరిగేసరికి చాలా టైం అయిపోయింది. వీళ్ళకి కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నారు. ఇదేమో గాల్లో ఏదో తేలుతున్నట్టు పెట్టారు స్టోన్. ఇక్కడ అంటే నిజంగా రియలిస్టిక్‌గానే మనం పట్టుకున్నట్టే ఉంది ఆ స్టోన్. సో, మా పేరెంట్స్ రావడం చెన్నైకి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో నుండి ఎప్పుడు బయటకెళ్ళరు. మా డ్యాడీ అటు ఇటు వెళ్తుంటారు కానీ మా మమ్మీ ఎప్పుడు వెళ్ళదు కదా! సో, వీళ్ళని ఇలా తీసుకొచ్చి ఇక్కడ మా ఆఫీస్ అంతా చూపించి, చెన్నైలో వీళ్ళు ఆల్మోస్ట్ అన్నీ అంటే కొన్ని చూసేసాం మేము ఆల్రెడీ. ఎందుకంటే మా అన్నయ్య ఇక్కడే ఉండేవారు ఇంతకుముందు. సో, హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా నేను కూడా చెన్నై వదిలి వెళ్ళిపోతున్నా ఒక 2, 3 డేస్‌లో. సో, అందుకని నేను ఉండేటప్పుడే వీళ్ళని కూడా తీసుకొచ్చి మా ఆఫీస్ అంతా చూపించడం బాగుంది. వీళ్ళు కూడా మైత్రి వాళ్ళు కరెక్ట్‌గా ఈ టైంలోనే పెట్టారు ఫ్యామిలీ డే. వీళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు. From Devara. చుట్టు మళ్ళీ చుట్టేస్తానే తుందరి చూపు ఊరికే ఉన్నది కాసేపు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోడమంటే ఉచితం పుట్టింది పుడతాని పెంచి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం అని కట్టింది ఊరింట పెట్టింది స్వామికి ముక్కలు కట్టింది చుట్టూ మళ్ళీ చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టూ మళ్ళీ చుట్టేస్తాంది పూరి రవాణది அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா everyone wave your hands up in the air come on yes சிவகாமி DJ Valentino. வேட்டைக்காரரை வேட்டையாட చూసారు కదా ఇలా చాలా కల్చరల్ ఈవెంట్స్ అయ్యాయి. ఇది నా ఫేవరెట్ స్పాట్ ఆఫీస్ మొత్తానికి. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. మధ్యలో సన్ వస్తాడు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ గేమ్స్ ఏంటంటే ఇవన్నీ ఇంకా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాము మేమే. ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ టాటా గ్లూకోజ్ ఇచ్చారు.
అంటే ఇవన్నీ ఆ షేప్‌లో మనం అరేంజ్ చేయాలనమాట. సో, అలా అనమాట. ఇంకా మా డ్యాడీ వాళ్ళకి ఇది ఆడిపించాం. ఇలా రౌండ్‌గా తిరుగుతది కదా కెమెరా. సో, పోజెస్ ఇలా పెట్టండి, అలా పెట్టండి అని నేర్పిస్తున్నాననమాట తిరిగేటప్పుడు. అలా వచ్చింది. సో, ఇంకా ఆల్మోస్ట్ చాలా ఉంది ఇంకా తిరగడానికి. కానీ ఇది మొత్తం 70 ఎకర్స్ ఉంటది ఆఫీస్ మొత్తము. మోస్ట్‌లీ ఒక 80,000 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేసుకునే ప్లేస్ ఉంటదనమాట లోపల. కానీ వర్కింగ్ లొకేషన్‌లోకి అలో లేదు పేరెంట్స్‌కి. ఎందుకంటే అది రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో, అందుకని అవేం మీకు చూపించట్లేదు. ఇదంతా చూడండి. అంటే కొంచెం చాలా డెకరేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఇదంతా ఆలోచించి పెడతారనమాట. ఇదంతా ఏటీఎల్ టవర్ అంటాం మేము. ఇక్కడే టవర్ బిల్డింగ్ ఉంటది. ఏటీఎల్ బిల్డింగ్ అవన్నీ ఇక్కడుంటాయి. అంటే ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్స్ అవన్నీ ఇక్కడే ఇస్తుంటారనమాట. ఇక్కడ కొంతసేపు అలా తిరిగేసి ఇంకా స్టార్ట్ అయ్యాం వెళ్దామని. ఇంకా చాలా ఉంది. మేము ఇప్పటివరకు తిరిగేది కొంచెమే. ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అటు సైడ్ చాలా ప్లేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళు అలసిపోయారు తిరగలేము అది ఇది అంటున్నారు కానీ ఇంకా మళ్ళీ రారు కదా అని తిప్పుతున్నా అలాగా. మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అది చూసి ఇది చూసి. మా డాడీ కన్స్ట్రక్షన్స్ అవే చేస్తుంటారనమాట. సో, వీటన్నిటి మీద ఐడియా ఉంటుంది కదా. ఇంత మంచిగా బిల్డింగ్స్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వెళ్ళిపోదామని అనుకునేసరికి ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ కొన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. సో, అటు సైడ్ కూడా చూసి వెళ్దాము అని చెప్పేసి అటు సైడ్ వెళ్తున్నాము. ఇదంతా అదే ట్రైనర్స్‌కి ఇక్కడ ట్రైనింగ్స్ అవి ఇస్తుంటారు. నేను స్టార్టింగ్ ఆఫీస్‌కొచ్చిన కొత్తలో ఇదంతా ఆఫీస్ అంతా కవర్ చేయడానికే 2 డేస్ పట్టింది. ఎక్కడేముంది అన్నీ తెలుసుకోవడానికి. సో, వీళ్ళు ఒక్క రోజులో అది కూడా 3 అవర్స్‌లో ఇదంతా తిరగాలంటే కష్టమే. అది కూడా కాళ్ళ నొప్పులొస్తాయి ఇంకా. సో, మాకంటే అలవాటయిపోయింది ఇంకా రోజు తిరిగి తిరిగి అటు ఇటు. అసలు ఈరోజైతే ఫ్యామిలీస్‌తోని, పిల్లలతోని మా ఆఫీస్ అంతా కళకళలాడిపోతుంది. ఎప్పుడు అసలు ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ వాళ్ళందరూ అలర్ట్‌గా ఉండి విజిల్స్ ఏస్తూ ఉండేవారు ఎప్పుడు ఫోన్ బయటకొచ్చినా. ఈరోజు మాత్రం ఫుల్ వీడియోస్, ఫోటోస్ మస్తు తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఇదంతా స్విమ్మింగ్ పూల్ టైప్‌లో ఉంటదనమాట. ఇదేమో యాంఫీ థియేటర్. అంటే ఏదైనా ఈవెంట్స్ అయినా, ఏదైనా మీటింగ్స్ వీటన్నిటికి ప్రాజెక్ట్ వైస్‌గా అవుతుంటాయి కదా. సో, ఇక్కడ అవుతూ ఉంటాయి. ఈవెంట్స్ అవన్నీ ఏదైనా ఉండాలంటే. సో, కొంతసేపు రెస్ట్ తీసుకొని అలా స్నాక్స్ తీసుకుంటున్నాము. పఫ్స్ ఇంకా సమోసాలు ఇవన్నీ. ఇక్కడ కూడా చాలా ఈవెంట్స్ అయ్యాయి. కానీ అప్పుడు మేము ఇక్కడికి రాలేదు. మిస్ అయిపోయాము ఇక్కడికి. మా డాడీ చూడండి పోజులు ఇస్తున్నారు వీడియోస్‌కి. ఇంకా ఇదంతా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వైప్ అనమాట. ఇదంతా చాలా చాలా పెద్ద స్పేషియస్‌గా ఉంటది. ఇది ఇక్కడ జిమ్ ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఏదైనా ఈవెంట్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైనా అవ్వాలంటే ఇటు సైడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇదంతా ఖాళీ ప్లేస్ మొత్తం వాకింగ్‌కి కానీ ఇలా ఉంటది. ఇక్కడ చాలా ఈవెంట్స్ అయ్యాయంట. మేము మిస్ అయిపోయాము. అప్పుడు కుదరలేదు. మేము అటు సైడ్ వెళ్ళిపోయాము. సో, ఇప్పుడే సన్‌సెట్ అవుతుంది. ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడొచ్చాము ఇటు సైడ్. ఇదంతా ఇంకా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఫ్యామిలీస్ అందరూ. ఎందుకంటే ఇదంతా చాలా ప్లేస్ ఉంటది. గ్రాస్ అదంతా ఖాళీ ప్లేస్. సో, కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా సన్‌సెట్ అయిపోతుంది. ఇంకా మేము అలా వెళ్తున్నాం, అలా తిరుగుతున్నాం. మా పిల్లలు వచ్చుంటే కూడా బాగుండేది అనిపించింది. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వాళ్ళు వచ్చుంటే అసలు ఫుల్ ఆఫీస్ అంతా పరిగెడుతూనే ఉండేవారు, తిరుగుతూనే ఉండేవారు. ఇక్కడేమో ఫోటోకి మా మమ్మీ పోజ్ ఇవ్వట్లేదని మా డాడీ పిలుస్తున్నారు. మా మమ్మీ ఏమో వెళ్ళట్లేదు నేను రాను అంటున్నారు. ఇంకా ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అది మాకు తెలీదు. అది మాకు ముందే తెలుసుంటే మా అన్న వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం. మా డాడీ అసలు మస్తు పోజులు ఇస్తూనే ఉన్నారు ముందు నుండి. అందుకే కొంచెం క్రియేటివ్‌గా నేనేదో ట్రై చేస్తున్నాను. ఇంకా అందుకే ఇలాగ ఫొటోస్ అవి వీడియోస్ తీసుకుంటున్నాము. మేమింకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ వెళ్తున్నాము. ఇటు సైడ్ అందరూ పేరెంట్స్ పిల్లలతో ఆడుకుంటున్నారు చక్కగా అని చెప్పేసి అటు సైడ్ వెళ్తున్నాము. ఈ ఏరియా అంతా ఇదంతా జిమ్ సైడ్ అనమాట. ఇక్కడ జిమ్ ఉంటుంది. ఆ చివరి నుండి చివరికి మొత్తం జిమ్మే ఉంటుంది.
సో చాలా పెద్దదని చెప్పా కదా ఆఫీస్ అంతా. ఇదంతా ఆల్రెడీ చూపించాను మీకు. ఇదంతా జిమ్ అనమాట. జిమ్కి తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. మా ఆఫీస్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఓకేరా. ఇదంతా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ అనమాట. అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇంకా స్క్వాష్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. బాస్కెట్బాల్కి, ఫుట్బాల్కి అన్నీ. ఇవన్నీ క్లయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్టే అన్నమాట. ఇది కొంచెం హోటల్ టైప్లో ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ ఇంకా వెళ్ళలేదు. అవన్నీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కదా, సో అవన్నీ ఆడుకోవడానికి అనమాట. వీకెండ్స్లో వస్తుంటాం మేము. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, ఇందాక లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.